హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీశ్వరన్ 3388 ఛానల్. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మేమైతే మంచిగా జరుపుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. అయితే అసలు రిపబ్లిక్ డేని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనే దాని గురించి చాలామందికి తెలియదు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అంటే నాలాగా తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదండి. చిన్నప్పుడు స్కూల్లో రిపబ్లిక్ డే అనగానే ఏదో షూస్ వేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, టై కట్టుకొని, బెల్ట్ పెట్టుకొని ఉరుకుతుండే స్కూల్కి. అసలు రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అన్న విషయమే నాకు తెలియకుంటుండేది. పోయేది, సీట్లు తీసుకొని వచ్చేది, తినేది, మళ్ళీ రెగ్యులర్గా ఉండేదన్నమాట. అయితే అంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అసలు మనము రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో, అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అండి, తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇది. అయితే ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే మన రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి. అయితే రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు మనకు అవసరాలు ఉంటాయి కదండి, జనాల అవసరాలు ఉంటాయి. అవసరాలు గుర్తించి మనకు సేవలు చేయడానికి గ్రామానికి సర్పంచ్ ఉంటాడు, మండలానికి మండల పరిషత్ అధ్యక్షులు ఉంటారు, జిల్లాకు జిల్లా పరిషత్ అధ్యక్షులు ఉంటారు, రాష్ట్రానికి సీఎం ఉంటాడు, దేశానికి పీఎం ఉంటారు. అయితే వీళ్ళందరూ ఆయా స్థాయిలలో ఎలా పరిపాలన చేయాలి అని తెలియజేయడానికి మనకు అనేక చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్న ఒక పెద్ద పుస్తకం ఉంటుందండి. ఆ పుస్తకం పేరే భారత రాజ్యాంగం అండి. దాన్ని ఏమంటారు? భారత రాజ్యాంగం అని పిలుస్తారండి. రాజ్యాంగం అంటే ఏంటిదో అనుకునేదండి. రాజ్యాంగం అంటే ఒక బుక్, అనేక నియమ నిబంధనలతో కలిపిన ఒక పెద్ద గ్రంథాన్ని రాజ్యాంగం అంటారండి. అయితే మన దేశంలోని ప్రజలందరూ మన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. అయితే ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మనకేమైందంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనే ఒక మంచి వ్యక్తి ఉంటాడండి. ఆ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆయన అధ్యక్షతలో భారత రాజ్యాంగం అనేది రూపొందించబడింది అనమాట. బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరంటే మన దేశానికి మొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అయితే మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని 1947లో. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, అంటే మన జీవనం ఎలా గడపాలి, మన పౌరులకు ఎట్లాంటి హక్కులు బాధ్యతలు ఉండాలి, మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి, వీటికి సంబంధించిన అన్ని విషయాలను ఒక పుస్తకం రూపంలో రాసుకోవాలని అందరూ భావించారండి. ఇందుకోసం ఏం చేశారు, చాలాసార్లు మీటింగ్స్ పెట్టి దాని గురించి సుదీర్ఘంగా చర్చించారండి. కొంతమంది మేధావులతో ఏం చేశారంటే రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పరిచారు. ఈ రచనా కమిటీకి చైర్మన్గా ఎవరున్నారంటే డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ని నియమించారు. ఈ కమిటీ అనేది ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అతి గొప్పదైన మన భారత రాజ్యాంగాన్ని రూపొందించిందండి. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఇది 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిందండి. అప్పటి నుండి భారత రాజ్యాంగం ప్రకారం మన దేశంలో పరిపాలన కొనసాగుతున్నది. అంటే ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. అర్థమైందా ఫ్రెండ్స్, మన రిపబ్లిక్ డేని ఎందుకు జరుపుకుంటున్నాము? మన రాజ్యాంగంలో ఏమేమి రాసి ఉంటాయంటే మనం ఏమేమైతే అంగీకరించామో ఆ నియమాలు ఉంటాయి, ప్రజల హక్కులు బాధ్యతలు పొందుపరచబడి ఉంటాయండి. అయితే వీటిలో మనకు ఒకవేళ అవసరమైతే కొన్ని అంశాలను మార్చుకోవడానికి వీలుంటుంది. మార్చుకోవడానికి వీలు ఎప్పుడు ఉంటుంది? ప్రజలందరూ ఆ మార్పులకు సమ్మతి తెలిపినప్పుడు మాత్రమే వారి కోరికల మేరకు మన రాజ్యాంగాన్ని సవరించే వీలు ఉంటుందండి. అయితే మన రాజ్యాంగం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అండి. బ్రిటన్ లాంటి కొన్ని దేశాలకు లిఖిత రాజ్యాంగం అనేది లేదు. అయితే మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షులుగా ఉండేయండి. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షులుగా ఉంటే కొంతమంది సభ్యులుగా ఉన్నారండి. వాళ్ళలో గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, పిటి కృష్ణమాచార్యులు, ఇంకా కొంతమంది సభ్యులుగా ఉన్నారండి. అయితే మన భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందండి. అయితే మన ఇండియాలో రిపబ్లిక్ డేని
అంటే ప్రతి ఇయర్ జనవరి 26న సెలబ్రేట్ చేసుకుంటాం కదా అండి. రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చినందుకు మనం గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటామని. అయితే భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.